హాయ్ గైస్, ఈరోజు సోషల్ మీడియా మరియు స్పోర్ట్స్ ప్రపంచంలో వచ్చిన ఒక పెద్ద అప్డేట్ని చూద్దాం. లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టినో రొనాల్డో ఎవ్వరు ఊహించిన విధంగా యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు మరియు రికార్డులను కూడా బ్రేక్ చేస్తున్నాడు. రొనాల్డో యొక్క ఛానల్ పేరు యువర్ క్రిస్టియానో. చాలా అద్భుతంగా ఉంది. లాంచ్ అయిన 90 నిమిషాల్లోనే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అందుకుంది. 39 ఏళ్ల ఈ ఫుట్బాల్ ఐకాన్ ఈ గొప్ప విజయాన్ని తన పిల్లలతో కలిసి జరుపుకున్నాడు మరియు యూట్యూబ్ నుంచి పొందిన గోల్డెన్ ప్లే బటన్ ని కూడా వారికి కీర్తిగా అందించాడు. అతని విజయం దృష్ట్యా నెటిజన్స్, కంటెంట్ క్రియేటర్స్ పైన వంటి వారైనటువంటి మిస్టర్ బీన్ రొనాల్డో యూట్యూబ్ ఎంట్రీపై ఎంత సాడ్గా ఉంటాడు అని సరదా వీడియోస్ చేస్తున్నారు. రొనాల్డో కేవలం యూట్యూబ్కే పరిమితం కాలేదు, మిగతా సోషల్ మీడియా నెట్వర్క్స్లోనూ అతనికి భారీ అనుచరులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయనకి యూట్యూబ్లో ఛానల్ ద్వారా 32 మిలియన్ సబ్స్క్రైబర్లను చేరుకుంది. రొనాల్డో ఇప్పటి వరకు 12 వీడియోలను పోస్ట్ చేశాడు. తన వీడియో నిడివి 10 నిమిషాలుగా ఉంది. అతని షార్ట్ వీడియోస్ కూడా కొన్ని కోట్ల మంది వీక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ప్రతి ఒక్కరి డౌట్ ఏంటంటే క్రిస్టియానో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటి వరకు ఎంత సంపాదించుంటాడు. ఇంత షార్ట్ టైంలో ఇంత సక్సెస్ చూశాడు కదా. థింక్ ఐఫిక్ పరిశోధన ప్రకారం యూట్యూబ్ ఛానల్స్ సగటున ప్రతి 1000 వ్యూస్కి $6 ఎర్న్ చేస్తారు. ప్రతి మిలియన్ వ్యూస్కి 1200 నుంచి $6000 మధ్యలో ఉంటుంది. ఇన్కమ్ అనేది వ్యూస్ని బట్టి ఉంటుంది కాబట్టి రొనాల్డోకి ఇప్పుడు వరకు 121.3 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. అతని ఫేమ్, అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చిన రెవెన్యూ అండ్ స్పాన్సర్ డీల్స్ని కూడా చూస్తే అతని యూట్యూబ్ కొన్ని $100 మిలియన్ మించి సంపాదించాడని చెప్పవచ్చు. ఇంకా రొనాల్డోకి 170 మిలియన్ సబ్స్క్రైబర్స్, ఫేస్బుక్ ఫాలోవర్స్, ఎక్స్లో 112 మిలియన్ ఫాలోవర్స్ అండ్ అత్యధికంగా ఇన్స్టాగ్రామ్లో 636 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. రొనాల్డో విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి. అలాగే మా ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.